జిల్లాలో 0 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వారికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా సికిల్ సెల్ కారియర్ వ్యాధి కలిగిన వారిని గుర్తించవచ్చునని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సికిల్ సెల్ డిసీజ్ డే పురస్కరించుకుని అవగాహన ర్యాలీ జరిగింది. డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయకులు మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని, ఈ వ్యాధిని అవగాహనతోనే నిర్మూలించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రమేష్, డాక్టర్ సుబ్బరాజు, జిల్లా సికిల్ సెల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఐ ప్రభాకర్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణ, డిపిఎంఓ డాక్టర్ లక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ క్యారియర్స్ ఇద్దరు కానీ లేదా సఫరర్స్ ఇద్దరు కానీ లేదా క్యారియర్ సఫరర్ కానీ వాళ్ళు మ్యారేజ్ కానీ చేసుకుంటే వాళ్ళకి పుట్టేటటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నా వాళ్ళు కూడా ఇది సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయం మీద భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. అందులో భాగంగానే ఈరోజు ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది అందరికీ అవగాహన కల్పించడానికి ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారిలో దీని యొక్క ఇన్సిడెన్సెస్ అనేవి 90 to 95% వరకు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ పాపులేషన్లో అది రూరల్ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఈ టార్గెటెడ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా సైమల్టేనియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మొత్తం ఓవరాల్గా పాపులేషన్లో దీని మీద ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది దాని ద్వారానే మనం లాంగ్ రన్లో దీని మీద వాళ్ళకి ఇటువంటి ఇన్సిడెన్సెస్ తగ్గించేటటువంటి చర్య తీసుకోవడం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సికిల్ సెల్ ఎనీమియా మీద అవేర్నెస్ అనేది పొంది ఎవరు కూడా భవిష్యత్తులో వారి యొక్క పిల్లలు మళ్ళీ సఫర్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మొదలు పెట్టారు. సికిల్ సెల్ క్యారియర్స్ డిసీజ్ తో సఫర్ అవుతున్నాడు కూడా మ్యారేజ్ చేసుకోవాలి. అలాగా మనము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనము ఇదంతా మన దగ్గర ట్రైబల్ పాపులేషన్ మన జిల్లాలో అరౌండ్ 22,000 ఉంది. దీంట్లో మనము 6,447 మందికి ఇప్పటికే ఈ సికిల్ సెల్ డిసీజ్ కిట్స్ వచ్చినాయి. మనకి టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు క్యారియర్గా 9 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన జిల్లాలో అయితే సికిల్ సెల్ డిసీజ్ తో సఫర్ అవుతున్న లేరు, క్యారియర్స్ అయితే ఉన్నారు. సో ఈ క్యారియర్స్ ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా చూడడం అనేది మన ప్రధాన ఉద్దేశం. అలా చేసినట్లయితే మనకి కొన్ని తరాలకి ఈ డిసీజ్ అంతం అవుతుంది అనమాట. ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఎనీమియాతో బాధపడతారు. ఆ పిల్లలు పోషకాహార లోపం పిల్లలు ఎలా ఉంటారో ఆ విధంగా సన్నబడి ఎనీమిక్ గా ఏ పని చేయలేక కాన్సన్ట్రేషన్ లేక రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అవుతూ ఈ విధంగా సఫర్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఈ సికిల్ సెల్ డిసీజ్ ని మన జిల్లాలో నుంచి పారద్రోలటానికి అందరూ సహకరిస్తారని, మీ ఇంటికి కిట్స్ తీసుకొని ఏఎన్ఎం వచ్చినప్పుడు సహకరించి టెస్టులు చేయించుకోవాలని నేను అందరికీ మనవి చేస్తాను.